అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696 గుంతకల్లు కసాపురం ఆంజనేయ స్వామి దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టేందుకు పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. చూస్తున్నాం గుంతకల్లు కసాపురం ఆంజనేయ స్వామి దేవాలయాన్ని పునర్నిర్మించేందుకు పెద్ద ఎత్తున పనులు జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున ప్రకాశం జిల్లా పల్లికురు నుంచి ప్రత్యేకమైనటువంటి రాతిని తీసుకొచ్చి ఇక్కడ పనులు చేస్తున్నారు. తమిళనాడు ప్రాంతం నుంచి దాదాపుగా 40 మంది కార్మికులు ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. చూస్తున్నాం మనము ప్రత్యేకంగా వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ఎవరి పనుల్లో వాళ్ళందరూ కూడా కార్మికులందరూ కూడా నిమగ్నమైనటువంటి పరిస్థితి. దేవాలయానికి సంబంధించినటువంటి మూల స్తంభాలు కావచ్చు, అదేవిధంగానే వివిధ నిర్మాణ కార్యక్రమాలకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇక్కడ శరవేగంగా జరుగుతున్నాయి. 40 మంది తమిళనాడు నుంచి వచ్చినటువంటి కార్మికులు, వీళ్ళందరూ కూడా ఈ కార్మికులందరూ కూడా వాళ్ళ పూర్వీకుల నుంచి ఈ కార్యక్రమాలను ఈ పనులు చేసేటువంటి విధంగా చూస్తున్నాం. ఎవరికి వారు ఎంత పాలిష్ చేయడము, అదేవిధంగానే స్టోన్ కటింగ్ చేయడము, వాటికి ఒక ప్రత్యేకమైనటువంటి రూపాన్ని తీసుకురావడము, ఇలా అనేక రకాలుగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కార్మికులందరూ కూడా దాదాపుగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5-6 గంటల వరకు కూడా ఇలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. డిసెంబర్ నెలలో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమాలు ఒక దాదాపుగా తుది రూపాన్ని సంతరించుకున్నాయనేటువంటి విధంగా చెప్పవచ్చు. చూస్తున్నాం ఒక కార్మికుడు ఎంత చాకచక్యంగా ఒక రాతికి ఒక అద్భుతమైనటువంటి షేప్ తీసుకురావడానికి, అదేవిధంగానే ఒక పాలిష్ చేస్తున్నటువంటి పనులను మనం చూస్తున్నాము. అదేవిధంగానే మరికొంతమంది చూస్తున్నాం ఈ విధంగా కట్టర్లతో ఎక్కడికక్కడ రాతిని వివిధ రూపాల్లో వివిధ షేప్లలో తీర్చిదిద్దేటువంటి విధంగా వాటిని షేప్లు తీసుకొచ్చేటువంటి విధంగా పనులన్నింటిలో కూడా నిమగ్నమైనారు. ఎందుకంటే ఈరోజే ఇక్కడ ఈ కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించి పునర్నిర్మాణ కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇక్కడ ప్రత్యేకంగా ఎమ్మెల్యే కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. అదేవిధంగానే ఈవో విజయరాజుతో పాటు అదేవిధంగానే వీళ్ళందరూ కూడా ఈ నిర్మాణ పనులకు సంబంధించి ఎవరికి వారు చేసేటువంటి విధంగా కూడా చూస్తాం. ఎంత చక్కగా, ఎంత నిమగ్నత, ఎంత దీర్ఘ దృష్టితో నిమగ్నమై ఆ పనులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సాధారణంగా ఎక్కడైనా దేవాలయాలు పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలంటే 4-5 సంవత్సరాలు కూడా అవుతుంది. అదేవిధంగానే 2-3 సంవత్సరాలు తక్కువ కాదు. ఇలాంటి నేపథ్యంలో కేవలము 4 నెలల్లో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభమైనటువంటి ఫిబ్రవరి 28వ తేదీ ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమాన్ని జూన్ 27వ తేదీ లోపు పూర్తి చేసి నిర్మాణ కార్యక్రమాలు చేసి ఎక్కడికక్కడ స్తంభాలను కూడా ప్రతిష్ఠించడం, ఆ స్తంభాలను కూడా నీట్గా చక్కగా ఒకదానికి ఒకటి అటాచ్ చేసేటువంటి విధంగా చేసేందుకు ఇక్కడ నిర్మాణ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. నిర్మాణ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కేవలం 4 నెలల్లో ఈ నెట్టికంటి ఆంజనేయ స్వామి యొక్క దేవాలయం యొక్క పునర్నిర్మాణ కార్యక్రమాలన్నీ కూడా చకచకా నిర్వహిస్తున్నామనేటువంటి విధంగా చెప్తున్నారు. దాదాపు 30 కోట్ల రూపాయలతో పునర్నిర్మాణ కార్యక్రమాలని చేపట్టేందుకు కసరత్తులు చేశారు. అదేవిధంగానే కేవలం ప్రభుత్వ సహకారం ఏమాత్రం లేకుండా, ప్రభుత్వం నుంచి ఏమాత్రం నిధులు లేకుండా కేవలం దాతలతోనే ఈ నిర్మాణ కార్యక్రమం దాదాపు 30 కోట్ల రూపాయలు ఇప్పటికే సమీకరణ జరిగిందనేటువంటి విధంగా కూడా చెప్తుంది. కేవలం 2 దాతలు మాత్రమే ఈ నిర్మాణ కార్యక్రమానికి సంబంధించి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించేటువంటి విధంగా ఉన్నారనేటువంటి విధంగా వివో విజయరాజు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ అత్యంత భక్తుల యొక్క విశ్వాసపాత్రుడైనటువంటి కొంగు బంగారంగా నిలిచేటువంటి నెట్టికంటి ఆంజనేయ స్వామికి వస్తే ఏదైనా మా కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అనేటువంటి భక్తుల విశ్వాసాలకు అనుగుణంగానే ఇక్కడ పూర్తి స్థాయిలో పనులు చేపట్టి నిర్మాణ కార్యక్రమాలను శరవేగంగా నిర్వహించేందుకు జరుగుతున్నటువంటి ఈ పనులే నిరసనం. రసూల్ ఇట్స్ టీవీ, అనంతపురం జిల్లా కసాపురం ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద నుంచి.